నా పేరు జడా బాల నాగేంద్ర యాదవ్, ప్రకాశం జిల్లా జనసేన ప్రచార కమిటీ జిల్లా కోఆర్డినేటర్ని. ఈ రోజున ప్రకాశం జిల్లా మైనింగ్ డీడీ గారిని కలవటం జరిగింది. పేద ప్రజల కోసం చిన్న ట్రాక్టర్ల కోసం, టిప్పర్లు వారి కోసం డీడీ గారిని కలిసి వారు పడుతున్న ఇబ్బందుల గురించి వారితో మేము చర్చించడం జరిగింది. ఈ చర్చల్లో భాగంగా ప్రకాశం జిల్లాలో ఏఎంఆర్ అనే సంస్థ ప్రజలని, ట్రాక్టర్ తోలుకునే కార్మికుల్ని, టిప్పర్లు తోలుకునే వాళ్ళు టిప్పర్లు అనగానే ఏదో వాళ్ళు ఎవరో కోట్లు ఉన్నట్టు కాదు. వాళ్ళు 1 లక్ష 2 లక్షలు పెట్టి ఫైనాన్స్లో పెట్టుకొని టిప్పర్లు జీవనాన్ని నడుపుతున్నారు. వారి మీద వీళ్ళ జులుం ప్రదర్శిస్తున్నారు. దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని డీడీ గారిని కలవటం జరిగింది. వాస్తవానికి 500 మీటర్లు కట్టుకునే ఇంటికి ఫ్రీ ఇసుక నిబంధన ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఉంది. ఆ జీవోను కూడా అతను ఏఎంఆర్ సంస్థ లెక్క చేయటం లేదు, బిల్లు వసూలు చేస్తున్నారు. వాళ్ళు వసూళ్ళకి, అక్రమాలకి అదుపు లేకుండా పోతుంది. పాలిష్ అయిన రాళ్ళకు కూడా మళ్ళీ బిల్లు వసూలు చేస్తున్నారు. సరే, వాళ్ళు సక్రమంగా ఏఎంఆర్ అనే సంస్థ మీద బిల్లు జనరేటర్ అవుతుందా, బిల్లు ఇస్తున్నారంటే అది లేదు. వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల పేరు మీద అకౌంట్లో డబ్బులు తీసుకొని బిల్లు ఏఎంఆర్ సంస్థ అనేది కాకుండా ఏదో ఒక రసీదు ఇస్తున్నారు. ఆ రసీదులు కూడా అన్ని డీడీ గారికి ఇవ్వటం జరిగినది. వాళ్ళు డీడీ గారు మేము యాక్షన్ తీసుకున్నాం, ఒకసారి పెనాల్టీ కూడా వేసామని చెప్పారు. మళ్ళీ వాళ్ళని పిలిపించి గట్టిగా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు. మేమైతే ఒకటే డిమాండ్ చేసాం, ఇటువంటి గవర్నమెంటుకి రోజుకి 2 కోట్ల దాకా లాస్ వచ్చే పరిస్థితి ఉంది ప్రకాశం జిల్లాలో ఏఎంఆర్ సంస్థ వల్ల. వాళ్ళు అదనంగా బెనిఫిట్ పొందుతూ మళ్ళీ గవర్నమెంట్కి ఇందాక డీడీ గారు చెప్పారు, మాకు లాస్ వస్తుంది, మాకు బిడ్డు తగ్గియండి అని పెట్టారంట. వాళ్ళు అసలు ఎంత జనరేట్ అవుతుందనేది అధికారికంగా అఫిషియల్గా బిల్లు ఇవ్వటం లేదు. ఈ రోజుకి కూడా వాళ్ళ డీడీ గారి దగ్గర కూడా రికార్డు లేదంటున్నారు. ఇది వాళ్ళు చేస్తున్న ఆగడాలని గవర్నమెంట్ వారు గుర్తించాలని నేను పేద ప్రజల తరఫున మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఒంగోలులో ఇసుక, గ్రావెలు యథేచ్ఛగా అక్రమాలు, తవ్వకాలు జరుగుతున్నాయి. దీన్ని కూడా డీడీ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఒంగోలు యార్డులో జరుగుతున్న అక్రమాల గురించి, ఒంగోలు చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతున్న అక్రమాలు, మైనింగ్ అక్రమాల గురించి కూడా డీడీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. డీడీ గారు వీటిని